హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పద్ధతిలో చారుపొడి ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో చేసి చూపించాను. ఆ చారుపొడితో చారే కాదు, పులిహార, కూరలు కూడా చేయొచ్చు. కావాలి అని అంటే ఒక పూటకి చారుపొడి ఎలా చేయాలో చింతపండు పులిహార చేసిన వీడియోలో చెప్పాను. సో చారుపొడి చేసిన వీడియో లింకు, పులిహార చేసిన వీడియో లింకు రెండు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. ముందర కడాయి పెట్టి నేను 2 గ్లాసుల నీళ్లు పోసాను. 2 టొమాటోలు పొడుగ్గా కట్ చేసుకొని నేను అవి కూడా వేసి ఉడికిస్తున్నాను. టొమాటోలు ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. అయితే చారు పొడి నేను 2 టీ స్పూన్స్ తీసుకొని వేసాను. బాగా ఉడికాక చింతపండు రసం కూడా వేసాను. మీ కొలత బట్టి మీరు చింతపండు వేసుకోండి. బాగా కలిపి ఉడికిస్తున్నాను అన్నమాట. ఇంకా మనకి ఉడికించుకుని పెట్టుకున్న కందిపప్పుని వేసి కలపడమే. ఇంకా లాస్ట్లో మనం చేయాల్సింది సీజనింగ్. కడాయి పెట్టి అందులో నేను 2 టీ స్పూన్స్ ఘీ వేసాను. చాలామంది చారులోకి పోపు పెట్టాలంటే నూనె తీసుకుంటారు. అయితే ఈసారి నెయ్యి పెట్టి పోపు పెట్టండి. సో నెయ్యి వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఇంగువ వేసి చారులో కలిపేస్తే సరిపోతుంది. ఘీతో పోపు పెడితే చాలా టేస్టీ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను చూపించిన చారు చాలా సింపులే కదా అంటున్నారు, కానీ దీంట్లో ఇంపార్టెంట్ చారు పొడి, పోపు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసేస్తే చారు రెడీ. నేను చెప్పిన విధంగా చారు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చారు పొడి ఎలా చేయాలో కావాలంటే నేను చెప్పాను కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఉంది, చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.